కొడైకెనాల్‌లో డే 2 నేను ఎలా స్పెండ్ చేశానో ఈ వీడియోలో నేను మీకు మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. అండ్ ఎంతో అందమైన ప్లేసెస్ అండ్ ఎలాంటి ప్లేసెస్ నేను ఎక్స్‌ప్లోర్ చేశానో కూడా నేను మీకు డీటెయిల్డ్‌గా చెప్తాను. అండ్ ఇలాంటి సింపుల్ వెకేషన్‌లో ఒక చిన్న టెంపుల్ అండ్ దాంతో పాటు మనకు పళని అంటారు కదా! పళనిలో సుబ్రహ్మణ్య స్వామి కొండ ఇక్కడ కొడైకెనాల్ నుంచి కనిపిస్తుందని చెప్పారు. అదంతా ఎలా ఏంటి నిజం అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు మొత్తం కవర్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ దాంతో పాటు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే డే 3 వీడియో కూడా వస్తుంది. డే 3 వీడియో కూడా మొత్తం మేము తిరిగి మదురై ఇంటికి ఎలా వెళ్ళాం, అక్కడ నుంచి బెంగుళూరుకి ఎలా వచ్చామనేది నేను మీకు క్లియర్‌గా చూపించాను. అండ్ ఆ వీడియో కూడా ఫ్యామిలీ టైంలో ఎలా స్పెండ్ చేశామనేది చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగే క్లైమేట్ అయితే చాలా బావునింది. చాలా అద్భుతంగా ఉన్నింది. అండ్ మేము తీసుకున్న హోమ్ స్టే ఏంటంటే, మాకు కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కూడా వచ్చింది. మీరు కావాలంటే ఇలా రెస్టారెంట్‌కి వచ్చి తినొచ్చు. లేదు మాకు రెస్టారెంట్‌లో వద్దు అంటే కూడా వాళ్ళు రూమ్‌కి తీసుకొచ్చి మనకు సర్వ్ చేస్తారు. కానీ మేము ఆల్రెడీ రెడీ అయిపోయాము. సరే రెస్టారెంట్ నుంచి కూడా వ్యూ చాలా చాలా బావునింది. ఆ పెద్ద పెద్ద విండోస్ నుంచి. సో, అందుకని నేను రాజన్ ఏమనుకున్నామంటే రెస్టారెంట్‌కే వెళ్ళి తిందాము అని అనుకున్నాము. సో, ఇక్కడ నుంచి చూసారంటే ఈ రెస్టారెంట్ వ్యూ కూడా అంత అద్భుతంగా ఉన్నింది. నాకు ఆ మార్నింగ్ అనేది చాలా కామ్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళు నాకు ఇంకొకటి హోమ్ స్టేలో కొంచెం నాకు సాటిస్ఫై అవ్వందేంటంటే, ఇంకేదైనా కొంచెం ఇండోర్ గేమ్స్ పెట్టుంటే బావుండేమో అని అనిపించింది. ఏదైనా ప్లేయింగ్ ఏరియా లాంటిది పెట్టి, దానివల్ల ఎక్కడైనా మనకి ఎవరైనా కిడ్స్ ఉన్నా, లేకపోతే ఎవరైనా వచ్చినా కూడా కొంచెం బోర్ కొట్టకుండా ఉండేదనిపించింది. అండ్ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నింది. పొంగల్, వడ, సాంబార్, కారం అండ్ కోకోనట్ చట్నీ విత్ హాట్ వాటర్ అండ్ వడ కూడా తెచ్చారు. నేను ఫస్ట్ షూట్ చేయడం మర్చిపోయాను. అండ్ మనకు కావాలి అంటే వాళ్ళు ఆమ్లెట్, కాఫీ అండ్ టీ కూడా సర్వ్ చేస్తారు. మేము ఒక ఆమ్లెట్ తీసుకున్నాం. నేను అండ్ రాజన్ ఇద్దరం కాఫీ అండ్ టీ పర్సన్స్ కాదు. సో, మేమైతే స్కిప్ చేసాము. మీరు కావాలి అంటే కాఫీ అండ్ టీ మీరు కాంప్లిమెంటరీలోనే ఆర్డర్ పెట్టుకొని తాగండి విచ్ ఈస్ ఫ్రీ. సో, అంతా అయిపోయిన తర్వాత వి స్టార్టెడ్ అవర్ జర్నీ టు ఎక్స్‌ప్లోర్ సో మెనీ థింగ్స్ ఆన్ డే 2 ఇన్ కొడైకెనాల్. అండ్ ఏంటంటే నేను డే 1 వీడియోలోనే మీకు చెప్పుంటాను. బికాజ్ మేము సూసైడ్ పాయింట్‌కి వెళ్ళేసరికి 3:30 అయింది. సో, దానివల్ల చెక్ పోస్ట్ క్లోజ్. కాబట్టి మేమేంటంటే గునా కేవ్స్ కానీ, పిల్లర్ రాక్ కానీ డే 1లోనే ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయినాము. కానీ మీరు డే 1లోనే అవి ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే, మీరు ఒక 3:45, 4 లోపు ఆ చెక్ పోస్ట్‌ని డే 1లోనే క్రాస్ చేసేసారంటే, మీరు ఆ ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అవి జస్ట్ సైట్ సీయింగ్ ప్లేసెస్ కాబట్టి గునా కేవ్స్, పిల్లర్ రాక్ అండ్ పైన్ ఫారెస్ట్ మీరు డే 1లోనే కవర్ చేసుకుంటే చాలా బెస్ట్ అని నాకు అనిపించింది. డే 2లో మనకి ఇంకా చాలా టైం ఉండేదనమాట. వేరే ప్లేసెస్ ఇంకా బాగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి. మాకు అదొక్కటి మా జర్నీలో ఒక మిస్టేక్ అయింది. మీరు కావాలంటే డే 1లో కొంచెం ఎర్లీగా రీచ్ అయిపోయి, ఆ చెక్ పోస్ట్ మీరు 3:45 లోపు క్రాస్ అయిపోండి. అప్పుడుదే మీకు బెస్ట్. అండ్ ఒక ₹20 ఛార్జ్ చేస్తారనుకుంటా ఆ చెక్ పోస్ట్ మనం దాటడానికి. ఎక్కడైనా ఏ వెకేషన్ స్పాట్ అయినా అంతే చిన్న చిన్న ప్లేస్ నుంచి అన్నీ మనకు విత్ టికెట్‌లోనే వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళే కాదు ఎక్కడైనా అంతే. సో, మేము ఫస్ట్ రీచ్ అయిన ప్లేస్ ఏంటంటే పిల్లర్ రాక్. ఇలానే పిల్లర్ రాక్ ముందర కూడా మొత్తం పార్కింగ్ అండ్ ఇట్లా షాప్స్ ఉంటాయి. మ్యాగీ షాప్స్, బోండా బజ్జీ షాప్స్ అండ్ ఈ ఫ్యాన్సీ ఐటెమ్ షాప్స్ అలానే అన్నీ ఉన్నాయన్నమాట. కిడ్స్‌కి అవసరమైనటివన్నీ. అండ్ రాజన్ నాకు ఇక్కడ ఒక విషయం చెప్పాడు. నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. తనేంటంటే ఒక 20 టైమ్స్, 25 టైమ్స్ ముందు కొడైకెనాల్‌కి వచ్చారనమాట. ప్రతిసారి ఫ్రమ్ మదురై. కానీ ప్రతిసారి ఈ పిల్లర్ రాక్ తనకి చూడని కుదరలేదంట. ఎప్పుడు మిస్ట్‌తో కవర్ అయిపోయి ఉంటుంది. ఇదే ఫస్ట్ టైమ్ తను కూడా చూడడం అని చెప్పాడు. ఇక్కడ కూడా ఒక ఎంట్రీ ఫీజ్ ఉంటుంది. సమ్ ₹10-15 అండ్ కిడ్స్‌కి అయితే ఒక ₹5-10 అనుకుంటా. నాకు ప్రాపర్‌గా గుర్తులేదు. ప్రతి ఒక్క ప్లేస్‌కి ఒక ఎంట్రీ పాయింట్‌లో మనం ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలి. అలానే ఉంది కొడైకెనాల్‌లో అయితే. అండ్ మీరు చూసుంటారు కదా! స్టార్టింగ్‌లో నేను కార్ దిగినప్పుడు పిల్లర్ రాక్ క్లియర్‌గా కనిపించింది. బట్ ఇప్పుడు చూస్తే మొత్తం మిస్ట్‌తో కవర్ అయిపోయింది. అగైన్ మీరు ఒక 10-15 మినిట్స్ అక్కడే గాని వెయిట్ చేశారంటే మిస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇంకొకసారి పిల్లర్ రాక్ చూడొచ్చు. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారంట. మిస్ట్ ఉందని వెళ్ళిపోతారు. కానీ ఒక 10-15 మినిట్స్ ఉంటే మిస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. మేమైతే అక్కడున్న ఒక ఫోటోగ్రాఫర్‌ని పెట్టుకొని అక్కడ ఆ పిల్లర్ రాక్ వచ్చేటట్టు కూడా ఫోటోస్ తీసుకున్నాము. నాకైతే అది చాలా బా నచ్చింది. మీరు కావాలంటే అది కూడా చేయొచ్చు. ఒక జస్ట్ మెమరీలా ఉంటుంది. గునా కేవ్స్‌లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ గునా కేవ్స్‌లో మనం ఫోటో తీసుకునేంత బ్యాక్‌గ్రౌండ్ అంతగా ఏమీ ఉండదు. మీరు ప్రిఫర్ చేయాలి ఇలా ఒక ఫోటో ఇన్ కొడైకెనాల్ అని అనుకుంటే ఫ్రేమ్‌తో మీరు పిల్లర్ రాక్‌లోనే తీసుకోండి. అక్కడే అయితే చాలా బా అనిపించింది నాకైతే. అండ్ అక్కడి నుంచి మేము నేరుగా గునా కేవ్స్‌కొచ్చేసాము. పక్కనే ఉంటుందనమాట ఇది పిల్లర్ రాక్, గునా కేవ్స్ అండ్
పైన్ ఫారెస్ట్ అంతా కూడా. సో మేము గునా కేవ్స్కి వచ్చేసాం. అగైన్ సమ్ ఎంట్రీ ఫీ. అండ్ గునా కేవ్స్ అయితే నాకు కొడైకెనాల్లోనే చాలా బాగా నచ్చిన ప్లేస్ అయితే మాత్రం గునా కేవ్సే. కొడైకెనాల్‌లో చాలా వరకు మిస్టీరియస్ ప్లేసెస్ ఉంటాయని చెప్తారు. సో, అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. కానీ అక్కడ కూడా ఏం చెప్పారంటే పిల్లర్ రాక్ బ్యాక్ సైడే గునా కేవ్స్ ఉంటుంది. దేర్ ఈస్ సమ్ ఇంటర్లింక్ బిట్వీన్ పిల్లర్ రాక్ అండ్ గునా కేవ్స్ అని కూడా చెప్పారు. అండ్ ఇప్పటి వరకు మనకు ఆల్రెడీ 'మంజుమల్ బాయ్స్' మూవీస్‌లో చెప్పినట్టు ఇప్పటి వరకు ఆ గునా కేవ్ అనేది ఎంత డెప్త్ ఉందనేది ఎవరు కనుక్కోలేకపోయారు. అక్కడ ప్లేస్ అంతా సేమ్ 'మంజుమల్ బాయ్స్‌లో' మనకు గునా కేవ్ ఎలా చూపిస్తారో అలానే ఉన్నింది. అండ్ ఇక్కడేంటంటే ఇక్కడ చిన్న గేట్ ఉంది కదా! ఇక్కడ నుంచి మనకు 'మంజుమల్ బాయ్స్‌లో' వాళ్ళంతా దూకి అటువైపు ఎళ్తారు. ఇక్కడైతే ప్రెజెంట్ సెక్యూరిటీ బాగా పెరిగింది. అలా ఎవరు కూడా డేర్ చేయలేరనుకోండి. అండ్ అలానే మనకు సేమ్ అది మూవీ సెట్ అనుకుంటా మేబీ. సెట్ అయితే మాత్రం చాలా వరకు రీక్రియేట్ చేశారు. ఇలానే వచ్చి వాళ్ళు దూకి ఇదే వేలో వెళ్తారు. ఇదే వేలో వెళ్ళి కింద వరకు వెళ్తారు. నాకు ఇది ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు చాలా థ్రిల్లింగ్‌గాను అండ్ చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. మీరు మస్ట్ విజిట్ అనే చెప్తాను. బేసికలీ కొడైకెనాల్‌లో చాలా మిస్టీరియస్ ప్లేసెస్ ఉంటాయంట. అండ్ మీరు ఎవరినైనా లోకల్ గైడ్‌ని పెట్టుకొని అలా మిస్టీరియస్ ప్లేసెస్‌ని కూడా చాలా వరకు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అంటారు. కానీ ఇదైతే నేను అస్సలు ప్రిఫర్ చేయను. మనం వెకేషన్ వెళ్ళామా, అక్కడున్న ఫేమస్ ప్లేసెస్ చూసామా, వచ్చామా అన్నట్టే ఉండాలి. ఎందుకంటే మనల్ని నమ్మి ఔట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ఒక ఫ్యామిలీ ఉంటారు. సో, వాళ్ళనెప్పుడు మనం చేయవదలకూడదు. కాబట్టి మీరు బాయ్స్ ట్రిప్ వెళ్ళేటట్టున్నా, లేకపోతే ఏదైనా కపుల్ ట్రిప్ వెళ్ళేటట్టున్నా కూడా ఎప్పుడూ డేర్ చేయకండి. మనల్ని నమ్మి బయట ఒక ఫ్యామిలీ ఉంటారు. సో, ఇలాంటి అడ్వెంచరస్ ఇవంతా అసలు నేనైతే ప్రిఫర్ చేయను. అండ్ అక్కడ నుంచి గునా కేవ్స్ నుంచి రాగానే మేము నెక్స్ట్ వచ్చిన ప్లేస్ ఏంటంటే చాలా దగ్గరే ఉంటాయన్నమాట. పైన్ ఫారెస్ట్‌కొచ్చాము. అగైన్ సమ్ ఎంట్రీ ఫీ. పైన్ ఫారెస్ట్‌లో ఏంటంటే మనం చాలా మూవీస్‌లో చూసుంటాం ఈ పైన్ ఫారెస్ట్ అనేది. ఐ థింక్ 'జెంటిల్‌మెన్' మూవీ అండ్ 'రవితేజ'ది కూడా ఏదో మూవీ ఉంది. చాలా మూవీస్‌లో అండ్ అప్పటి కాలంలో అండ్ ఊటీ అండ్ కొడైకెనాల్‌లో పైన్ ఫారెస్ట్‌లోనే కదా మొత్తం సాంగ్స్. నాకు చాలా వరకు 'చిరంజీవి' సాంగ్స్ అయితే చాలా వరకు గుర్తులేదు. ఐ మీన్ గుర్తులేదంటే సాంగ్ టక్కని చెప్పడానికి రావట్లేదు కానీ చాలా వరకు 'చిరంజీవి' మూవీస్‌లో నాకు చూసినట్టు గుర్తనమాట. పైన్ ఫారెస్ట్ వెళ్ళే టైంకి నా ఫోన్‌లో ఛార్జ్ అయిపోయింది. సో, నాకు మొత్తం షూట్ చేసే అంత ఛాన్స్ రాలేదు. అండ్ మేము కూడా మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయలేదు. మేము ఆల్రెడీ ఊటీలో కూడా చూసాం కాబట్టి మేమేంటంటే ఒక 10% ఎక్స్‌ప్లోర్ చేసాం. అందుకే మిమ్మల్ని డే 1లోనే మీరు ఇలాంటివి కవర్ చేస్తే మీకు ఎంతో యూజ్ అవుతుంది. అండ్ పైన్ ఫారెస్ట్ నుంచే కొంచెం ముందుకొస్తే ఇక్కడ మెయిర్ పాయింట్ సంథింగ్ అని చెప్పి ఒక వ్యూ పాయింట్ ఉందనమాట. ఆ టైంకి మొత్తం మిస్ట్ కవర్ అయిపోయింది కాబట్టి మేమైతే స్కిప్ చేసాము. ఒకవేళ మీకు మిస్ట్ లేదు అని అనుకుంటే మీరు ఆ ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. మిస్ట్ ఉంది అంటే పెద్ద చూడడానికి అక్కడైతే ఏమీ ఉండదు. మీరు స్కిప్ చేసి వేరే ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి చూడండి. ఇక్కడ నుంచి మేము తర్వాత ఎక్స్‌ప్లోర్ చేసిన ప్లేస్ వచ్చి పూంబారై విలేజ్ అనమాట. మీరు ఇది ఖచ్చితంగా మీ లిస్ట్‌లో పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన ప్లేస్. అండ్ మీరు ఒకవేళ వెకేషన్‌కెళ్ళినప్పుడు ఏదైనా టెంపుల్ చూడాలంటే కూడా అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. దాన్ని కూడా మీరు కవర్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు ఇది మీ విష్ లిస్ట్‌లో పెట్టుకోండి. చాలా బావునింది. అండ్ ఏంటంటే మేము ఫస్ట్ కొడైకెనాల్‌లో కాకుండా మేము పూంబారై విలేజ్‌లోనే ఒక హోమ్ స్టే తీసుకోవాలి అని మేము ప్లాన్ చేసుకున్నాము. కానీ మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసుకునే టైంకి మాకు అక్కడ హోమ్ స్టేస్ మాకు యాక్చువల్లీ అవైలబిలిటీలో లేకుండా ఉన్నింది. మనం పూంబారైకి వెళ్ళే దారిలోనే పళనిమల వ్యూ పాయింట్ అని సుబ్రహ్మణ్య స్వామి పళని టెంపుల్ ఉంది కదా! అది కనిపిస్తుంది ఆ కొండ అని చెప్తారు. కానీ మేము పోయే టైంకి ఫుల్ మిస్ట్ ఉన్నింది. మాకేం కనిపించలేదు. నేనైతే చాలా ఫీల్ అయ్యాను. బట్ అక్కడి నుంచి వచ్చేసరికి లుక్ అట్ దిస్ వ్యూ. పూంబారై విలేజ్ ఉన్నింది. ఎంతో అద్భుతంగా, ఎంతో కళ్ళకి అంత అందంగా కనిపించింది. అంత చిన్న గ్రామం, అక్కడక్కడ వ్యవసాయం, ఒక చిన్న చిన్న హౌసెస్, ఆ హౌసెస్‌కి డిఫరెంట్ ఆ ప్రమోషనల్ పెయింట్స్, అక్కడ నుంచి కొంత డిస్టెన్స్‌లో ఒక ఇగ్లూ హౌసెస్ లాంటివి, ఒక స్టేకేషన్స్ అవన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నింది. మీరు కానీ కొడైకెనాల్ వస్తే ఖచ్చితంగా ఈ పూంబారై విలేజ్ చూసే వెళ్ళండి. అంత అందంగా ఉన్నింది. నాకు వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు కానీ ఐ స్టిల్ నేను నా కళ్ళతో చూసాను కాబట్టి నాకు ఆ ప్లేస్ చాలా అందంగా అనిపించింది. అండ్ మీరు అక్కడికి వెళ్ళగానే పూంబారైలో ఒక 2000 ఇయర్స్ ఓల్డ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. అక్కడే మనకు వినాయకుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాయన్నమాట. మీరు వెళ్ళి కొంచెం దర్శనం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు చిన్న వయసులో ఎస్పెషల్లీ ఫర్ ద 90s కిడ్స్ చిన్న వయసులో మనకు వెకేషన్ అంటేనే ఏంటి తిరుమల, లేకపోతే ఇంకేదైనా ఒక టెంపుల్. సో, మనకు వెకేషన్ అంటేనే టెంపుల్. సో, ఇలాంటి మనం కపుల్స్‌గా ఇలా వెకేషన్ వచ్చినప్పుడు ఇలాంటి ఒక చిన్న దర్శనం చేసుకుంటే
అంటే బ్రింగ్ బ్యాక్ మెమరీస్ లాగా నాకైతే చాలా పీస్‌ఫుల్‌గాను, కొంచెం డివైన్‌గా కూడా అనిపించింది. పూంబారై నుంచి మేము నెక్స్ట్ ఎక్స్‌ప్లోర్ చేసిన ప్లేస్ ఏంటంటే కూకల్ విలేజ్ అనమాట. కూకల్ విలేజ్ ఏంటంటే ఫస్ట్ కూకల్ లేక్ వస్తుంది. అండ్ అక్కడి నుంచి 2 టైప్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉంటాయంట. కూకల్ పెద్దదొకటి వాటర్ ఫాల్స్ పెద్దది. అండ్ చిన్న వాటర్ ఫాల్స్ అనమాట. కానీ ఏంటంటే పెద్ద వాటర్ ఫాల్స్ చాలా అడ్వెంచరస్‌గా ఉంటుంది. ముందు అలౌ చేసేవారు. కానీ ఇప్పుడు అలౌ చేసేవారు కాదంట. ఎందుకంటే కొంత డిస్టెన్స్ మాత్రమే ఏదో కార్ ఆర్ బైక్ వెహికల్ వెళ్తుంది. మళ్ళీ ఒక 8 కిలోమీటర్స్ మనం బై వాక్ ఎళ్ళిదా ఆ వాటర్ ఫాల్స్ చూడాలి. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ గైడ్ మాత్రమే వెళ్ళగలం. బట్ ఇప్పుడైతే అలౌడ్ లేదంట. చిన్న వాటర్ ఫాల్స్‌కి అయితే అలౌడ్ ఉంది. మేమైతే చిన్న వాటర్ ఫాల్స్ స్కిప్ చేసాము. అండ్ ఈ కూకల్ లేక్ అయితే మాత్రం ఆహ్, ఏంటంటే ఎక్కువ జనాలు లేరు. అండ్ లైట్‌గా గాలి వీస్తుంది. అండ్ వర్షం పడుతున్నింది లైట్‌గా. అండ్ లేక్ అంతా మొత్తం తామర పూలు. ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్ లైక్ వి ఆర్ ద మెయిన్ క్యారెక్టర్. ఒక మూవీలో మనమే హీరోయిన్. సో, అక్కడ ఏంటంటే ఆ ప్లేస్‌లో మనమే ఉన్నాం. వి ఆర్ ద హీరోయిన్ ఆఫ్ దట్ ప్లేస్ అన్నట్టు నాకు అనిపించింది. నాకు ఆ మూమెంట్‌లో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ గాని ఉండుంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే నాకు ఎన్నో ప్లేసెస్ బాగా నచ్చాయి. నేను చూసిన ప్లేసెస్ వాళ్ళు కూడా చూసునుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఈ వీడియోలో అయితే చూస్తారు. బట్ నేరుగా అది బావుంది మమ్మీ, లేకపోతే ఇది బావుంది డ్యాడీ, పూర్ణి అది చూడు, ఇది చూడు, అక్కడ చూడవే, ఇక్కడ చూడవే అనే మాటలు మేము మాట్లాడుకుంటూ ఎక్స్‌ప్లోర్ చేస్తాం కదా! అవన్నీ నాకు చాలా మిస్ అయినట్టు అనిపించింది. కానీ నెక్స్ట్ టైమ్ మేము ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటాము. ఆ వీడియోస్ కూడా నేను మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి కూకల్ నుంచి మేము మనవన్నూరు విలేజ్‌కైతే వచ్చామనమాట. అప్పటికే టైం ఒక ఈవినింగ్ 3:30 అయిపోయింది. మాకేంటంటే మేము ఎక్స్‌ప్లోర్ చేసిన ప్లేసెస్ దగ్గర మాకు ఎక్కడ లంచ్ తినేంత స్కోప్ దొరకలేదు. చాలా బాగా ఆకలేస్తా ఉన్నింది. సో, మేము ఇక్కడే మాకు మనవన్నూరులో ఒక హోటల్ కనిపించింది. సో, అక్కడే లంచ్ చేసేసి తర్వాత ఏదైనా ఎక్స్‌ప్లోర్ చేద్దాము అని అనుకున్నాము. మీరు ఒకవేళ మనవన్నూరు సైడ్ ఎళ్తే మాత్రం నేను తిన్న హోటల్‌లో తినండి. చాలా టేస్టీగా ఉన్నింది. మేమైతే ఒక ప్లెయిన్ కుష్కా తీసుకున్నాము. అండ్ దాంతో పాటు ఏదో ఒక చికెన్ ఐటెమ్ ఏదో తీసుకొని తిన్నాము. అంతే సింపుల్‌గానే తిన్నాము. బట్ ఇట్స్ సో టేస్టీ. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది యాంబియన్స్ అంతా చూడకండి. ఆ క్లైమేట్‌కి వేడిగా అంత టేస్టీగా ఉన్నింది. అండ్ అక్కడి నుంచి మేము ఒకసారి తినేసి ఒక 4:00కి ఇంక ఎక్స్‌ప్లోర్ చేద్దాము మనవన్నూరు అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అక్కడే కొంచెం దూరం రాగానే ఇలా ఒక ప్లేస్ ఉంటుంది. ఇదొక్కటే మనం మనవన్నూరులో యాక్చువల్లీ ఎక్స్‌ప్లోర్ చేయగలము. అండ్ ఇదేంటంటే ఒక కొండలాగా ఉంటుంది. అది కొంచెం దూరం ఎక్కిన తర్వాత అదర్ సైడ్ ఆఫ్ ద వ్యూ కూడా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏంటంటే నేను సగం దూరం ఎక్కిన తర్వాత నేను ఎక్కిన సైడ్ నుంచి నేను వ్యూ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఎంత బావుండిందంటే అక్కడ దూరంగా కనిపించే ఆ వైట్ బిల్డింగ్ కూడా ఏదో స్కూల్ అనమాట. ఎంతోమంది కిడ్స్ అక్కడ చాలా బాగా వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. నేను జూమ్ చేశాను కదా! చూడండి అక్కడ కిడ్స్ మీకు కనిపిస్తారు. అండ్ నేను ఎక్స్‌ప్లోర్ చేసిన థర్డ్ విలేజ్ ఇది. పూంబారేకి ఒక సెపరేట్ అట్రాక్షన్. కూకల్ సెపరేట్ అట్రాక్షన్. మనవన్నూరు ఒక సెపరేట్ అట్రాక్షన్. ఆల్ 3 విలేజెస్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్. ఎందుకంటే జస్ట్ మీరు అండ్ నేచర్ మాత్రమే అక్కడ ఉంటాయి. ఇంకేమీ లేదు. మీరు జస్ట్ ఒక ప్లేస్‌లో కూర్చొని హ్యాపీగా మీ టైం మీరు స్పెండ్ చేస్తే ఎంతో రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. కొండ ఎక్కిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మనకు అదర్ సైడ్ ఆఫ్ ద వ్యూ. అక్కడేంటంటే మనవన్నూరు లేక్ అనమాట అది. అట్లా కొంచెం కొండల మధ్యలో లేక్ పారుతూ అండ్ అంతా అప్ అండ్ డౌన్స్‌గా ఒక వ్యాలీ లాగా ఉంటుంది. అండ్ అక్కడ యాక్చువల్ షీప్ ఫార్మ్ కూడా ఉంటుందనమాట. ఇది మనవన్నూరులో యాక్చువల్లీ ఇది ఎక్కువ ఫేమస్ అని చెప్తారు. ఇక్కడ మాత్రమే నేను చూసాననమాట షీప్స్ కూడా. అండ్ నాకు ఫస్ట్ టైం మనవన్నూరు చూసినప్పుడు నాకెలా అనిపించింది అంటే మనము 'చిరంజీవి' అండ్ 'విజయశాంతి' మూవీస్‌లో లేకపోతే 'రాధిక' మూవీస్‌లో మనకు సాంగ్స్ అట్లా వాళ్ళు కొండల్లోకెళ్ళి డాన్స్ చేసినట్టు ఉంటాయి కదా! సో, ఒక చోట హీరోయిన్ పడుకున్నట్టు పైన హీరో డాన్స్ చేస్తున్నట్టు నాకు ఇలానే అనిపించిందనమాట. నాకు అంటే మనం చాలా చూసుంటాము. బట్ ఏ మూవీ అనేది మనకు ఎగ్జాక్ట్‌గా చెప్పని కుదరదు. అండ్ ఇక్కడ నుంచి ఆ ప్లేస్‌లో మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ప్లోర్ చేస్తే కూడా సరిపోతుంది. ఎంతో పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ అక్కడి నుంచి మేము తిరిగి రూమ్‌కెళ్ళిపోయే టైంకి మాకు సర్ప్రైజింగ్‌లీ పళనిమల అనేది ఇందాక నేను మిస్ట్ ఉన్నింది కదా! మొత్తం మిస్ట్ క్లియర్ అయిపోయి చాలా క్లియర్‌గా ఉన్నిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చూడలేనేమో అని చాలా ఫీల్ అయ్యాను. బట్ రిటర్న్ ఎళ్ళేటప్పుడు థాంక్ గాడ్ ఖచ్చితంగా చూసాననమాట. సో, మీరు గాని క్లియర్‌గా చూస్తే అక్కడ 3 కొండలు కనిపిస్తున్నాయి కదా! 3 కొండలు బ్యాక్ సైడ్ ఒక చిన్న కొండలాగా కనిపిస్తుంది. నేను యారో మార్క్ చూపిస్తాను. అదే అనమాట పళని.
మనకైతే చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ పళని కొండ చూశాను అన్న ఒక హ్యాపీనెస్ అనిపించింది. ఇక్కడ నుంచి ఒక 33 కిలోమీటర్స్‌లోనే పళని ఉంది. సో, చాలా దగ్గరనమాట. అక్కడే అయితే ఒక చిన్న స్టాల్ ఉంటుంది. అందులో మేము ఒక బ్లాక్ టీ తీసుకొని తాగి అండ్ వి వెంట్ బ్యాక్ టు అవర్ హోమ్ స్టే అనమాట. ఒక 5:45, 6 మేము తిరిగి మా హోమ్ స్టేకెళ్ళిపోయాము. అండ్ ఏంటంటే డే 3లో కూడా మీకు డే 3 వ్లాగ్ కూడా వస్తుంది. డే 3 వ్లాగ్ ఏంటంటే సర్ప్రైజింగ్‌లీ ఒక 10% మాత్రమే ట్రావెల్ వ్లాగ్. మేము తిరిగి మదురైకెళ్ళిపోయి, మదురై నుంచి బెంగుళూరుకెళ్ళేది. అండ్ తర్వాత అంతా ఒక ఫ్యామిలీ వ్లాగ్ వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.